అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ అండర్ ప్రోగ్రెస్ అండి. అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్ అంటే జనరల్గా మనం డ్రిప్ పైపులని చెట్టు నుంచి చెట్టు వరకు పైనుంచి వేస్తాం కదా, మేము దాన్ని లోపల నుంచి అంటే అండర్ గ్రౌండ్ నుంచి చిన్న ఒక 10 ఇంచు 12 ఇంచు వరకు అంటే 1 ఫీట్ వరకు లోతు తీసి లోపల నుంచి పైపులు వేస్తున్నాం. సో దానికోసమే ప్రాసెస్ జరుగుతుందండి. దానికోసం రోటావేటర్ వేయాలి కాబట్టి గడ్డి అంతా పోవాలి కాబట్టి జామ చెట్లని ప్రూనింగ్ చేసామండి. చూడండి, అన్నీ ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది, కొత్తగా ఆకులు వస్తాయి, కొత్తగా కాయలు వస్తాయి. సో ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల అయ్యో చెట్టు లాస్ అవుతుంది, కొమ్మలన్నీ పోతాయి అని మాత్రం అనుకోవద్దు. చూడండి అక్కడ ప్రూనింగ్ చేస్తున్నారు. ప్రతి చెట్టు కూడా క్రిస్మస్ చెట్టు లాగా చేయాలండి. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే క్రిస్మస్ ట్రీ ఏ విధంగా ఉంటుందో ప్రూనింగ్ చేయాలనుకున్న ప్రతి చెట్టు అదే విధంగా ఉండాలండి. అప్పుడే మనకు కాయలు తెంపడానికి కానీ హై ఈల్డ్ మనకు వస్తుందండి. అదేంటి చెట్టు ఎంత పెద్దగా పెరిగితే అంత కాపు వస్తుంది కదా అని మీరు అనుకుంటారు, కానీ హార్టికల్చర్లో ఆ విధంగా కాదండి. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెంచాలి అంటే ఈ వచ్చే ఈల్డ్ని పెంచాలి. సో అందుకే చెట్టు పెరగడం ఇంపార్టెంట్ కాదండి. చెట్టు మనం దగ్గరకు పెట్టినా కానీ దానికి సంబంధించిన మెడిసిన్ మనం ఎంతైతే ఇస్తామో అంత అవుట్పుట్ తీయగలగాలి. చెట్టు ఎంత ఎక్కువ పెరిగితే అంత ఈల్డ్ వస్తుంది కదా, అన్ని కాయలు వస్తాయి కదా అంటే మనం చెట్టు ఎక్కి తెంపలేము కదండి. సో మనకు అందే హైట్లోనే చెట్టును ఉంచాలి. చూడండి, ప్రతి చెట్టు కూడా ప్రూనింగ్ చేయబడింది ఆల్రెడీ. చూడండి, ఆల్రెడీ ఇది మీకు లాస్ట్ టైం చూపించాను నేను. ప్రూనింగ్ చేసింది, కొమ్మలన్నీ ఆల్రెడీ ఎండకి ఎండిపోయాయి, మళ్ళీ వర్షం కూడా పడింది. 4 వైపులా చూపిస్తున్నాను చూడండి. ప్రతి చెట్టును కూడా క్రిస్మస్ ట్రీ లాగా తయారు చేయాలండి. అలా తయారు చేసినప్పుడు మాత్రమే చూడండి ఎన్ని పెద్ద కొమ్మలు విరిచేయాల్సి వస్తుందో. కాపు తర్వాత కంపల్సరీ ప్రూనింగ్ చేయాలండి. ఇయర్లీ వన్స్ అయితే తప్పకుండా చేయండి. చూడండి ఎన్ని కొత్త చిగుర్లు వచ్చాయో, 1 2 3 4 అంటే చూడండి 10 పైన ఉన్నాయండి. ప్రతి కొమ్మకి 2 కాయలు కంపల్సరీగా వస్తాయండి. ఇది చూడండి, కాండం నుంచి కూడా బయటకు వస్తున్నాయండి. జనరల్గా మన కాండం నుంచి రావు, ప్రూనింగ్ చేసిన తర్వాత విత్ 2-3 డేస్లోనే మనకు కాండం నుంచి కొమ్మలు రావడం స్టార్ట్ అవుతుంది. ప్రతి కొమ్మకి ఈ సీజన్లోనే అంటే విత్ ఇన్ 1 or 2 మంత్స్లోనే 2 నుంచి 3 4 5 కాయల వరకు కూడా వస్తాయండి. చూడండి, ఆల్రెడీ కొమ్మ వచ్చేసింది, 2 వైపులా 2 కాయలు ఉన్నాయి, 2 పిందెలు ఉన్నాయి. ఇది చూడండి వస్తుంది, ఇంకా ఫ్లవర్ స్టేజ్లో నుంచి ఇప్పుడే కాయలాగా తయారవుతుంది. చూడండి, కట్టింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి 3 వచ్చాయి. ప్రతి కొమ్మకంటే ఎన్ని కొమ్మలు వస్తాయో చెప్పలేమండి. 10 రావచ్చు, 20 రావచ్చు. ఎన్ని కొమ్మలు వస్తే మనకు అన్ని కాయలు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలా మీరు ఎంత ప్రూనింగ్ చేయగలిగితే అంత ఈల్డ్ తీయొచ్చండి. ఈ చెట్టుకైతే చూడండి విపరీతమైన కాయలు ఉన్నాయండి. ప్రతి కొమ్మకి 4-5 ఉన్నాయండి. చూడండి చిన్నవి.